హాయ్ గాయ్స్, ఈరోజు అయితే నేను కొత్తగా ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను అనమాట. సో దాని గురించి మీతో షేర్ చేద్దామని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశా. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, నేను ఒక టూల్ తీసుకున్నాను అనమాట. రీసెంట్గా నేనైతే షార్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి, ఇది నేను ఎలా యూజ్ చేశాను తెలుసుకోవాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని క్యాప్షన్ పెట్టుంటాను అనమాట. సో అదేంటంటే, నేనైతే నేనైతే ఈ విషయం చేస్తాను నేను అనుకోలేదు, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెండ్. సో అదేంటంటే, హెయిర్ రిమూవల్ టూల్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ట్రై చేసి 1 వీక్ అయింది. 1 వీక్ తర్వాత నేను మీకు రిజల్ట్ అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను అనమాట. సో 1 వీక్ తర్వాత నా ఫేస్ అయితే ఇట్లా ఉంది. ఈ గుల్లలన్నీ వచ్చి నేను కొంచెం ఊరికి పోయినా కాబట్టి నాకు వచ్చినాయి అనమాట. అది వదిలేయండి, నా అప్పర్ లిప్ మాత్రం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. 1 వీక్ తర్వాత నేనైతే ఫస్ట్ నేను టెస్ట్ చేసి నేను ఆ వీడియో అప్లోడ్ చేయాలి. అనుకున్నా అంటే, నార్మల్ గా ఇప్పుడు ఫస్ట్ టైం హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ టైం రిమూవ్ చేసేసి బయటికి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు, అదే సన్లైట్ కి బయట గాలికి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే స్కిన్ రియాక్ట్ అయ్యి గుల్లలు లాంటివి అనేది వస్తాయి అనమాట. సో అందుకని నేను ఇది యూజ్ చేసి దాని తర్వాత అలోవెరా జెల్ వాడి దాని తర్వాత దాని రిజల్ట్ ఎట్టుందని చూసేసి దాని తర్వాత నుంచి వీడియో అప్లోడ్ చేద్దామని అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వాడినా, అదేలాగా నాలాగా ఫస్ట్ టైం ఇది రిమూవ్ చేసేదానికి చాలా మంది ఆలోచిస్తారు. ఎందుకంటే రిమూవ్ చేసిన తర్వాత ఈ హెయిర్ చాలా థిక్గా వస్తుందా, థిన్గా వస్తుందా, ఇంకా ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉంటుందా, ఇంకా అసహ్యంగా మారిపోతుందా అనేది చాలా మంది క్వశ్చన్స్ ఉంటుంది. సో దానికోసమే నా మీద నేనే ట్రై చేసి ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే నేను ఆల్రెడీ వాడేసిన అనమాట. సో ఆ క్లిప్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది ఆ ప్రోడక్ట్ ఎట్టుంటుంది, దాన్ని ఎట్లా వాడాలి అనేదని. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గైస్, ఈ రోజు అయితే నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం ఒక విషయం చేయబోతున్నాను అనమాట. సో ఆ విషయం ఏంటంటే, గెస్ వాట్ ఈస్ దిస్ ప్రోడక్ట్. ఓపెన్ చేసి కూడా చూపిస్తాం, సో మీకు కొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి. ఓపెన్ లోనే సో దిస్ ఇస్ ది ప్రోడక్ట్. సో మీలో ఎంతమంది ఇది చూడగానే గెస్ చేశారని కమెంట్ చేయండి. అఫ్ కోర్స్ గర్ల్స్ క్యాన్ గెస్ ఇట్, బాయ్స్కి తెలియదు అనుకుంటాం. సో నేనైతే 26 years ఓల్డ్. ఇంతవరకు నేనైతే ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసిందే లేదు. బట్ నాకుంది, మీసాలు, గెడ్డాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. కానీ నేను రిమూవ్ చేయను, ఎందుకంటే నాకు ఆల్రెడీ యాక్నే అనేది చాలా సంవత్సరాలుగా ఉండి ఇప్పుడే నాకు కొంచెం క్యూర్ అయ్యింది. సో అది మీరు దగ్గరగా చూస్తే నా ఓపెన్ పోర్స్ అన్ని కనపడతాయి, చూసారా? ఓపెన్ పోర్స్ అన్ని బాగా కనపడతాయి. ఇప్పుడేమంటే కొంచెం నా స్కిన్ టోన్ వచ్చి షేడ్ కొంచెం పెరిగింది అనమాట, అంటే కొంచెం కలర్ అయినా అనమాట. సో దానివల్ల ఏమైందంటే, ఇప్పుడు నా మీసాలు ఉంది కదా, నేను దగ్గరగా చూపిస్తున్నాను ఎందుకంటే మీకు కొంచెం క్లారిటీ ఉండాలని. అంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు ఎంత చేంజ్ ఉంటుంది ఫస్ట్ అటెంప్ట్లో అనేది. నేనైతే ఫస్ట్ టైం చాలా రోజుల నుంచి ఆలోచించి చేద్దాం అవుద్దా అని చాలా ఆలోచించి ఓకే ఫైనల్లీ చేద్దామని ఫిక్స్ అయినా అనమాట. సో నా మీసాలు కనపడుతున్నాయి, ఎవరు బ్యాడ్ కమెంట్స్ చేయకండి గైస్. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ గర్ల్స్. సో అట్లా అయితే నేను ఫైనల్లీ డిసైడ్ అయినా. ఫస్ట్ వచ్చి నేను ఈ రేజర్, అదే ఇది ఎపిలేటర్ అంటారు అనమాట. సో ఇది వచ్చి నేను ఫస్ట్ చూసినప్పుడు నాకు ఎక్కువ కనిపించిన ఒక బ్రాండ్ అంటే బ్రౌన్, కానీ అది రేట్ ఎక్కువ, 1500 సంథింగ్ అనుకుంటా. అండ్ దెన్ ఇంకా 1000లో అగారో బ్రాండ్ ఉండింది. కానీ అంత రేట్ పెట్టి ఇది కొని వేస్ట్ అయిపోతే ఏమవుతుందని కొంచెం భయం ఉండింది. సో నేనేం చేసిన అంటే, మన బడ్జెట్లో
కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి చాలా సర్చ్ చేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో అన్నిట్లో చూసి రివ్యూస్ అన్ని చదివి ఓకే ఈ ప్రోడక్ట్ కొంచెం బాగుంది అని ఈ ప్రోడక్ట్ అయితే నేను లో ప్రైస్కి అయితే కొన్నా అనమాట. రీసెంట్గానే కొన్నా. అండ్ ఇదైతే ఎట్లా వాడాలనేది నేను వాడేటప్పుడు చూపిస్తా. దీనికి ఏమి ఇచ్చినారంటే దీనికి ఛార్జర్ ఇచ్చినారనమాట. సో కొన్ని అయితే దీంట్లో బ్యాటరీ వేసి వాడేలాగా ఉన్నాయి. సో నేనైతే ఎక్కువ సోది చెప్పాలనుకోవట్లా. సో లెట్స్ డూ ఇట్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫేస్ని మనం క్లెన్స్ చేసుకోవాలన్నమాట. అంటే మన మొహం బాగా కడుక్కొని క్లీన్గా పెట్టుకోవాలి. మనం ఇప్పుడు పౌడర్, అలోవెరా జెల్ ఏం వాడట్లేదు. ఫస్ట్ ఎపిలేటర్ వాడేటప్పుడు మన ఫేస్ వచ్చి క్లీన్గా ఉండాలన్నమాట. దాని తర్వాత ఇది వాడిన తర్వాత మన అలోవెరా జెల్ అనేది అప్లై చేయాలన్నమాట. అది కాక మెయిన్ థింగ్ ఇది అంటే ఇది హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత ఇది సెన్సిటివ్ స్కిన్ అయితే వెంటనే ఎండకైతే వెళ్ళబాకండి. ఖచ్చితంగా ఇది గుల్లల్లాగా అట్లా వచ్చేస్తాయి అనమాట. సో అందుకని నేను ఇప్పుడు ఇది వచ్చి షూట్ చేసే టైమింగ్ వచ్చి 3:40 సంథింగ్. నేనైతే ఎండకైతే పోను, మాక్సిమం ఇంట్లోనే ఉంటా కాబట్టి. కానీ నేను వీడియో తీసేటప్పుడు నా ఫేస్ కొంచెం బాగా కనపడాలంటే న్యాచురల్ లైట్ లో పెడితేనే బాగా కనపడుతుంది కదా. లైట్ వేసినానంటే నాకు ఆ లైట్ కి నా ఫేస్ ఏదో చాలా డల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ వీడియో నాకు చూసేదానికి నాకే బాగుంటుంది. అందుకని నేను అప్లోడ్ చేయను. మాక్సిమం నేను చీకట్లో అంటే నైట్ అయిన తర్వాత తీసే వీడియోస్ అయితే నేను చాలా వరకు నేను అప్లోడ్ చేయను. వీడియోస్ చెప్తున్నా గైస్, సారీ. సో లెట్స్ డూ ఇట్. అంటే దీనికి ఎట్ యూజ్ చేయాలంటే దీనికి వచ్చి ఇట్లా ఉంది కదా, ఇది క్యాప్ రిమూవ్ చేసి ఇది వచ్చి లైట్ ఉందన్నమాట. ఇది ఫ్లిప్ చేసింది, ఇక్కడ లైట్ ఆన్ అయ్యి ఇది స్టార్ట్ అవుతుంది. సౌండ్ వస్తుందా? ఇక్కడ మైక్ ఉంది కాబట్టి తెలుస్తుంది. సో బాయ్స్ వాడే ట్రిమ్మర్ లాంటిది, బట్ ఇట్స్ ఫర్ గర్ల్స్ మాకు అనమాట. సో ఇది పెట్టి నేను వచ్చి ఇప్పుడు దీన్ని ట్రిమ్ చేయబోతున్నాను. ఎట్లా అంటే దీన్ని సర్క్యులర్ మోషన్లో ట్రిమ్ చేయాలన్నమాట. నార్మల్గా ఈ బ్లేడ్స్ పెట్టి వాడతారు కదా షేవింగ్కి, అది నాకు వాడేదానికి భయం గైస్. నాకు ఇప్పుడు ఐబ్రో నేను ఐలైనర్ పెట్టుకునేటప్పుడే ఈ సైడ్ ఒక సైడ్ బాగా వచ్చిందంటే ఇంకో సైడ్ నాకు బాగా రాదు. అదంతే నార్మల్గా గర్ల్స్కి వచ్చేది రిలేటబుల్ గా ఉంటుంది, ఎందుకంటే మా కష్టాలు మాకు తెలుసు కాబట్టి అటు ఉంటుంది. కాబట్టి నాకు ఒక బ్లేడ్ నేను ఒకసారి సరే ఈ సైడ్ సరిగ్గా చేసిన అనుకోండి, ఈ సైడ్ చేసేదానికి నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇదైతే కొంచెం ఈజీగా ఉంది, మన బడ్జెట్ లో కూడా ఉందని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టుకున్నా అనమాట. సో యా వాడబోతున్నా, తెలీదు ఎట్లుంటుందో. లెట్స్ డూ ఇట్. చూడేటప్పుడు తెలుస్తున్నా. నేనేం చెప్తుంటే అద్దం ముందు ఇది ట్రై చేయబోతున్నా. వీడియో ఎట్లా రికార్డ్ చేయాలి నాకు అర్థం కాల. ఇక్కడ ఉంది వీడియో అయితే ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నా, అద్దం అయితే ఇక్కడ ఉందన్నమాట. ప్రస్తుతానికి నేను చేసేదానికి లైట్ ఆన్ చేసుకుంటా. ఓకే, లైట్ ఆన్ చేస్తే నాకు ఈ అద్దంలో బాగా కనపడుతుంది అని చెప్పేసి. ఓకే, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలని తెలియగా. వావ్, కనపడుతుందా? పోయింది గైస్. ఓ మై గాడ్, అసలు ఏమీ తెలియలా, ఊరికి పెట్టి అంటున్నా. ఇంకోసారి ఒక్క రౌండ్ వేస్తా. ఓ మై గాడ్, తీసేసా గైస్. నా ఫేస్ లో మీకు చేంజెస్ కనిపిస్తుందా? సో మీరు చూడు, పోయింది కదా. అయ్యో, నేను ఫస్ట్ టైం తీసేసిన. దాని తర్వాత దీంట్లో డస్ట్ అనేది దీంట్లో వచ్చి
నాకే కామెడీగా ఉంది గైస్. అందుకే దీంట్లో డస్ట్ క్లీన్ చేసేదానికి బ్రష్ అనేది ఇచ్చినది అనమాట. అంటే డస్ట్ అంటే మన జుట్టు ఇప్పుడు నేను తీసినాను కదా, అది నేను ఓపెన్ చేసి చూపిస్తా దీంట్లో ఎట్లా వచ్చిందని. సో ఇలాగైతే ఉంది గైస్. దీని లోపల చిన్న చిన్నగా జుట్టు కనబడుతుందా మీకు? అంతే అనమాట. సో దాన్ని మనం ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కూడా చుట్టూ అనేది ఉంటుంది, కానీ ఇది ఎట్లా రిమూవ్ చేయాలో నాకు తెలియదు. ఇది బ్లేడ్ అనమాట. దీని లోపల యాక్చువల్లీ జుట్టు ఉంటుంది. దీంట్లోకి అయితే రాలా గైస్. చాలా మంది వీడియోలో దీని లోపల అట్టే హెయిర్ ఉన్నట్టు చూపిస్తారు, నాకైతే ఏం కనపడలా. సో నేను అట్టే దీన్ని ఫిక్స్ చేస్తున్నా. సో ఇట్లా మళ్ళీ ఫిక్స్ చేసా అనమాట. ఫిక్స్ చేసి మళ్ళీ ఇట్లా వాడుకోవచ్చు. ఫైనల్లీ అయితే నేను క్లీన్ చేసేసే అనమాట. అంటే ఇక్కడ తీసే అంత ఫస్ట్ టైం కాబట్టి మనకి హెయిర్ రిమూవ్ చేస్తే నా స్కిన్ అట్టే రియాక్ట్ అవుతుంది అనేది నాకు తెలియదు కదా. అందుకని నేనేం ప్లాన్ చేశాను అంటే ఫస్ట్ అటెంప్ట్ మనం ఇక్కడ వరకు తీసేసి నా స్కిన్ అట్ట రియాక్ట్ అవుతుంది అనేది చూసేసి దాని తర్వాత మనం ఈ చంపల దగ్గర ఉండే హెయిర్ కూడా అనేది రిమూవ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ స్టెప్ మనం వచ్చి ఇది రిమూవ్ చేసేసాము. రిమూవ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే అలోవెరా జెల్ అప్లై చేయాలన్నమాట. నా దగ్గర అయితే సరిగా కనపడట్లేదా, నా దగ్గర అయితే గుడ్ వైబ్స్ ది అలోవెరా జెల్ ఉందన్నమాట. ఇది నార్మల్ గా నేను వాడను నా ఫేస్ కి. అంటే నేను కొన్ని రోజులు నైట్ టైంలో పనుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసేసి ఇది వాడుతున్నా అనమాట. కొంచెం యాక్నే వచ్చింది అని అనిపించినప్పుడల్లా నేను ఇది కొంచెం వాడతాను అనమాట. అది కాక మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ లేనప్పుడు స్కిన్ కొంచెం ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది, అప్పుడు నేను ఇది వాడతాను అనమాట. వాడినప్పుడు నాకు చాలా జిల్లుగా ఉంటుంది, నాకు అది నచ్చుతుంది. సో ఆల్రెడీ నేను ఫేస్ వాష్ అయితే చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలంటే కోల్డ్ వాటర్ తో ఒకసారి మళ్ళీ ఒక ఫేస్ వాష్ అనేది చేసేసి దాని తర్వాత అలోవెరా జెల్ అనేది నేను అప్లై చేస్తాను అనమాట. ఓకే, కొంచెం నేనైతే చాలా సేపు ఆలోచించి అయ్యో ఈ కంటెంట్ చేసేమన్నా ట్రోల్ చేస్తారేమో అంటే కిండల్ చేస్తారు కదా, అందుకని నేను ఆలోచించిన. బట్ నాలాగా చాలా మంది ఉంటారు కదా ఫస్ట్ నుంచి ఇంతవరకు తీయకుండా ఒక ఫస్ట్ అటెంప్ట్ గా తీసేటప్పుడు ఏది వాడాలి అనేది కన్ఫ్యూజన్ ఉంటది కదా, వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట, నాలాంటి వాళ్ళ కోసం. సో ఫేస్ అయితే కొంచెం వైప్ చేసేసా. నేను ఇప్పుడు అలోవెరా జెల్ అప్లై చేసుకుంటా. సో ఇది అన్నమాట ఈ వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ వ్లాగ్ అయితే నేను ఇప్పుడు ఈరోజు వాడినాను కదా, వెంటనే అయితే నేను అప్లోడ్ చేయను. ఒక 2 days ఇది నాకు వచ్చి ఏం రియాక్షన్ ఇస్తుంది అనేది చూసి దాంతో పాటు నేను కంటిన్యూస్ గా బ్లాగ్ అనేది కంప్లీట్ గా తీసి దీని రిజల్ట్ ఎట్టుంది అనేది దాని తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇది ఇప్పుడు వెంటనే చేసింది ఎంత బాగుంది అని చెప్పేసి అది మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ గా ఇచ్చేది నాకైతే లేదు. ఎందుకంటే ఇది నా మీద నేను వచ్చి టెస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నా అలాగుండే వాళ్ళు కూడా యూస్ చేస్తారు కాబట్టి నేను కంప్లీట్ గా నాకు ఇది ఓకే, నాకు వచ్చి ఏ ఇంపాక్ట్ లేదు అనుకున్నప్పుడు నేను ఇది వచ్చి అప్లోడ్ చేస్తాను అనమాట. సో స్టే ట్యూన్డ్. ఓకే, వన్స్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత అందరికీ వచ్చే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి తీసిన జుట్టు వచ్చి థిక్గా పెరుగుతుందా,
ఇంకా ఎక్కువగా పెరుగుతుందా అనేది 2 క్వశ్చన్స్ అనమాట. నేనే దానికోసమే చాలా సంవత్సరాలుగా తీయకుండా ఉన్నాను అనమాట. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ డే 1 తీసిన రోజు నాకు ఎట్లా ఫీల్ అయిందంటే, నేను టచ్ చేస్తా ఉన్నా, ఇట్లా పైనుంచి కిందకి ఇట్లా టచ్ చేసేటప్పుడు స్మూత్ గా ఉంది, ఇట్లా టచ్ చేసేటప్పుడు రఫ్ గా ఉన్నింది అనమాట. సో నాకేంటంటే నాకు ఆ రఫ్నెస్ అనేది నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టు ఉండేటప్పుడు ఏంటంటే రఫ్ గా ఫీల్ అవ్వదు, కాకపోతే అక్కడ జుట్టు ఉండేది మనకి ఫీల్ అవుతుంటది. సో ఫస్ట్ డే నాకు వచ్చి ఆ ఫీలింగ్ అయితే అసలు నచ్చలేదు. అండ్ దెన్ సెకండ్ డే అయితే వెంటనే నాకు మొలకలు అయితే వచ్చేసినాయి గైస్. నాకైతే ఇక్కడెక్కడెక్కడ నాకైతే బాగా విజిబుల్ గానే తెలుస్తుంది. కాకపోతే చిన్న చిన్నగా బాగా దగ్గరగా చూస్తే మనం వచ్చి ఎండ బాగున్నప్పుడు అక్కడ మిర్రర్ పెట్టుకొని చూస్తే మన ఫేస్ లో ఉండేవన్నీ బాగా కనపడుతున్నాయి అనమాట. హెయిర్ అనేది కొంచెం రీగ్రో అయ్యేదానికి స్టార్ట్ అయిపోయింది. సో కాకపోతే కంప్లీట్ గా నాకు ఈ రోజు నేను లాస్ట్ ఫ్రైడే రిమూవ్ చేసా, ఈ రోజు మండే. సో నాకేమంటే ఫాస్ట్ గ్రో అయితే లేదు, కాకపోతే నాకు ఇక్కడ టచ్ చేసేటప్పుడు రఫ్ గా అయితే ఉంది. రీగ్రో అనేది నాకు స్టార్ట్ అయిపోయింది అనమాట, రీగ్రో అవుతుంది. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే దీన్ని మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం వన్స్ రిమూవ్ చేసిన తర్వాత మనం మళ్ళీ అది వచ్చి ఆ ఎపిలేటర్ అనేది 2 days once 1 day once మార్చి వాడేలాగా ఉంటది. బేసిక్ గా ఏంటంటే మనము బాడీలో ఉండే హెయిర్ ఎట్టయితే రిమూవ్ చేస్తామో అదేలాగా ఫేస్ లో ఉండే హెయిర్ కూడా ఇంకా మెయింటైన్ చేసేది స్టార్ట్ చేయాలన్నమాట. అది ఫస్ట్ థింగ్. సో నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. నేనైతే అలోవెరా జెల్ అయితే డైలీ వాడలేదు, కాకపోతే నేను ఆ 2 days మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉన్నా. రిమూవ్ చేసిన 2 days మాత్రం నేను అలోవెరా జెల్ అనేది అప్లై చేసిన. అదే నేను ముందు రోజు నేను రిమూవ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ట్రావెల్ చేసా. కాకపోతే నెక్స్ట్ డే కూడా నేను ట్రావెల్ చేయలేదు, నెక్స్ట్ డే అంతా కూడా ఇంట్లోనే ఉన్నా. దాని తర్వాత రోజు నేను ట్రావెల్ చేశాను అనమాట. నేను సన్కి వచ్చి ఎక్స్పోజ్ నేను చేయలేదు వెంటనే. సో అందుకని నేను కొంచెం సేఫ్ గా ఉన్నా కాబట్టి నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. అండ్ దెన్ నాకైతే ఓకేష్ గా ఉంది. నేను చంపల్లో ఉండే హెయిర్ అయితే రిమూవ్ చేయబోయేది లేదు. దీనికి ముందు నేను రిమూవ్ చేస్తాను ఇది బాగుంటే అని చెప్పున్నా. మేబీ నా పెళ్ళప్పుడు మేబీ నేను రిమూవ్ చేస్తానేమో, ఇప్పుడైతే నేను రిమూవ్ చేయను. ఎందుకంటే నాకు ఇక్కడ రఫ్ గా ఫీల్ అయ్యేదే నాకు. అది కాక మెయింటైన్ చేస్తా ఉండాలి, ఇంకా మనం కాన్షియస్ గా ఉండాలి. బయటికి పోయేటప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం వన్స్ రిమూవ్ చేసిన మొలకలు ఇక్కడ మొలకలు వచ్చినట్టు ఇక్కడ కూడా మొలకలు వస్తే అసహ్యంగా ఉంటది కదా. ఫుల్ గా ఉంటే ఓకే, దట్స్ ఓకే, బట్ సగం ఉంటే అది బాగుంటది కదా. అందుకని నేనైతే చంపల్లో రిమూవ్ చేయబోయేది లేదు. సో ఇక్కడ వరకు అయితే నేను మెయింటైన్ చేయబోతున్నా. సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్. మీలో ఎంతమంది ఆల్రెడీ దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అండ్ దెన్ దీనికి ఏమన్నా పర్మనెంట్ సొల్యూషన్ మీకు తెలిస్తే నాకు కూడా కమెంట్ లో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. నేను పర్మనెంట్ సొల్యూషన్ గా దీనికైతే నేను సర్చ్ చేసిన వరకు నాకు అర్థమైందంటే లేజర్ ట్రీట్మెంట్. సో అది లేజర్ ట్రీట్మెంట్ చేసే అంత డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ రిమూవ్ చేస్తే నా ఫేస్ ఎట్టుంటుంది అనేది నేను ఫస్ట్ తెలుసుకోవాలనుకున్నా, నా స్కిన్ ఎట్ రియాక్ట్ అవుతుంది అని నేను తెలుసుకోవాలనుకున్నా. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే నచ్చితే నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో, బై బై.